చిల్డ్రన్స్, పిల్లలు అందరు బాగున్నారా? నిన్న చెప్పిన క్లాసులు మీకు అందరికీ అర్థమయ్యామనుకుంటా కదా. మొన్న ఏం చెప్పాను మనం? వర్ణమాల, నిన్న భాషా భాగాలు. ఈరోజు మీ ముందుకు నేను ఏ టాపిక్తో వచ్చాను తెలుసా? మీకు అందరికీ 1 లేదా 2 మార్కులు వచ్చేటటువంటి టాపిక్ ఏంటంటే కాలాలు. మీకు అందరికీ తెలుసు కాలాలు కదా. ఇది ఏ కాలం అందరికీ తెలుసు కదా, ఎండాకాలం. అవునా కదా? ఎండాకాలం అని తెలుసు మీకు అందరికీ. కానీ మనకి ఈ కాలాలు కాకుండా ఇంకా ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం ఉంటాయి కదా. అలాగనే మనకు ఈ యొక్క కాలాల గురించి ఉంది. ఈ కాలాలే కాకుండా వేరే కాలాలు చూడండి ఒక్కసారి. ఏంటి మనకు కాలాలు? కాలాలు ఎన్ని? 3. ఎన్ని? 3 కాలాలు ఉంటాయి. ఏ కాలం ఉంటుంది, ఏ కాలంలో ఏం జరుగుతుంటుంది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇంతకుముందుకు వీడియోలు అన్నీ చూసారా? చూడకపోతే చూడండి, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నేను చెప్పిన టాపిక్లోకి వెళ్ళి కంపల్సరీ మీకు క్వశ్చన్లు కూడా ఎగ్జామ్లో వస్తాయి. అందుకొరకే మనం ఇప్పుడు దేని గురించి చెప్తున్నాం? కాలాల గురించి. అసలు కాలాలు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు కదా. 1 భూతకాలం. ఏంటి? ఆ చలికాలం, ఎండాకాలం, వానాకాలం గురించి అడగరు ఇక్కడ. ఈ కాలాల గురించి మాత్రమే అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ది ఏంటి అంటే భూతకాలం. ఏ కాలం? భూతకాలం. ఈ యొక్క భూతకాలం అంటే ఏంటి? ఏంటి భూతకాలం అంటే? జరిగిపోయిన దానిని గురించి తెలియజేసేదే భూతకాలం. ఏంటి? జరిగిపోయిన దానిని గురించి. చూడండి, నిర్వచనం రాస్తున్నా నేను. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని గురించి, జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేది. చేసేది ఏ కాలం? భూతకాలం కదా. ఏ కాలం? భూతకాలం. కాలాలన్నీ 3. అర్థమవుతుందా పిల్లలు? వినాలి కంపల్సరీ, చాలా జాగ్రత్తగా. ఓకేనా? ఏ కాలం అంటే భూతకాలం. భూతకాలం ఏముంటుంది? జరిగిపోయిన పనిని గురించి. జరిగిపోయిన పనులు ఏమేమి ఉంటాయి తెలుసా మీకు? నేను నిన్న ఏ క్లాస్ చెప్పాను? భాషా భాగాల గురించి చెప్పాను. ఆ పని జరిగిందా? జరిగిపోయింది. జరిగిపోయింది కదా. ఎప్పుడో జరిగింది కదా. దీనికి నిర్వచనం ఇంతకుముందు అంటే మనం ఒక సెకండ్ మనం మాట్లాడక ముందు, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ముందు జరిగింది కూడా మొత్తం కూడా ఏ కాలం? మొత్తం కూడా భూతకాలమే. అంటే ఇక్కడ జరిగిపోయిన పనిని గురించి. ఇంతకుముందుకు నిన్న నేను భూతకాలం, నేను నిన్నేం చెప్పాను? భాషా భాగాలు. అంతకుముందు ఏం చెప్పాను? వర్ణమాల గురించి చెప్పడం జరిగింది. అవును. ఆ కాలాల గురించి చెప్పాను కదా, వీటి గురించి చెప్పాను. ఇప్పుడు కాలం గురించి, జరిగిపోయిన పని. నేను నిన్న భాషా భాగాల గురించి క్లాస్ చెప్పాను. ఉదాహరణ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఉదాహరణ ఏంటి? నిన్న భాషా భాగాల గురించి చెప్పాను. ఏంటి కదా, నిన్న భాషా భాగాల గురించి చెప్పడం జరిగింది కదా. నిన్న అనేది ఏంటి? జరిగిపోయిన పని గురించి కదా. నిన్న, ఈరోజు, రేపు. 3 కాలాలంటే 3 భూతకాలం. జరిగిపోయిన పని గురించి తెలిపేది కదా. నిన్న భాషా భాగాల గురించి చెప్పడం జరిగింది కదా. జరుగుతుందా? జరిగింది ఎప్పుడో కదా. ఇంతకు ముందే జరిగిపోయిన పనుల గురించి. ముందు అంటే ఒక సెకండ్ ముందు జరిగిపోయినటువంటిది అంతా కూడా ఏంటి? భూతకాలం.
కదా, అర్థమవుతుందా? రమేష్ నిన్న సినిమాకి వెళ్ళాడు. సినిమాకు ఎన్నాళ్ళు లేకుండా సినిమా. రమేష్ సినిమాకు వెళ్ళాడు కదా. ఇక్కడ ఇది ఏంటిది? ఏ కాల్? వెళ్ళాడు అనేది ఏ కాల్? ఇప్పుడు జరిగింది. వెళ్ళాడా, వెళుతున్నాడా, వెళ్తాడా? వెళ్ళాడు, వెళ్ళాడు ఎప్పుడో జరిగిపోయిన పని. జరిగిపోయిన పని అందుకే అన్నాను కదా. నిన్న జరిగింది అన్నాను. నిన్న భాష భాగం. నిన్న అనేది జరిగిపోయింది. ఇది రమేష్ సినిమాకు వెళ్ళాడు, వెళ్ళాడు కదా, ఎప్పుడో జరిగిపోయింది. అందుకే ఇదే కాలం భూతాకాలం. ఎప్పుడో ఇంతకుముందు జరిగిపోయినటువంటి పని గురించి. నిన్న సురేష్ నిన్న కింద పడ్డాడు. సురేష్ ఏమైంది? కింద పడ్డాడు, పడ్డాడు కదా. కింద పడ్డాడు. ఎప్పుడో పడ్డాడు. పడుతున్నాడు కాదు, పడతాడు కాదు, పడ్డాడు. ఎప్పుడో జరిగిపోయింది పని. అర్థమవుతుంది అందరికీ? జరిగిపోయిన పనుల గురించి. సీత నిన్న పూలు తెచ్చింది. నిన్న తెచ్చింది కదా, ఎప్పుడో తెచ్చింది. అదే నిన్న గురించి చెప్తున్నప్పుడు మనం ఏ కాలం అంటే భూతకాలం. జరిగిపోయిన పనుల గురించి తెలిపేది. ఇక్కడ ఎలా గుర్తించాలంటే వెళ్ళాడా అని చదవాలి. వెళ్ళాడు కదా, వెళ్ళాడు. ఇది జరిగిందా, జరుగుతుందా, జరుగుతుందా. వెళ్ళాడు ఎప్పుడు అయిపోయింది నువ్వు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి? వెళ్ళాడు అని. నెక్స్ట్ ఇదంటే భూతకాలం. జరిగిపోయిన పనుల గురించి ఏమైనా సరే. తన సినిమాకి వెళ్ళాడు. నిన్న భాషాభాగంలో జరపడం జరిగింది. ఓకే. మానవిక బాగా పరీక్ష రాసింది. రాసింది అనేది కూడా ఎప్పుడో జరిగిపోయింది కదా. మానవిక పరీక్ష బాగా రాసింది. రాసింది అనేది ఇప్పుడు జరుగుతుందా, ఇంతకుముందుగా జరిగింది? ఎప్పుడో జరిగిపోయింది. రాసింది ఎప్పుడో. నిన్న రాసిందో తెలియదు, మొన్న రాసిందో తెలియదు, ఒక సంవత్సరం కిందట రాసిందో కూడా తెలియదు మాన్విక కదా. మాన్విక ఏమైంది చూడండి ఒకసారి. మాన్విక పరీక్ష కదా బాగా రాసింది. చూడండి ఇక్కడ మాన్విక పరీక్ష బాగా రాసింది. ఎప్పుడు రాసింది? నిన్న రాసిందా, మొన్న రాసిందా, ఒక సంవత్సరం కిందట రాసిందా, 10 సంవత్సరాల కిందట రాసిందా? ఇప్పుడైతే రాస్తలేదు. రాసింది ఎప్పుడో. ప్రస్తుతం అయితే పని జరగట్లేదు, ఎప్పుడో జరిగిపోయింది. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 10 సంవత్సరాల కింద కావచ్చు, ఇంకా 20 సంవత్సరాల కిందట కావచ్చు. ఎప్పుడైనా సరే మానకన్నా ముందు పరీక్ష రాసింది, బాగా రాసిందంటే మన పాఠం ఏమంటే మనం దీన్ని చెప్పకముందు ఈ యొక్క భాష భూతకాలం అని చెప్పకముందుకే రాసింది. ఓకే కదా. ఈ యొక్క జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేది ఏంటి? భూతకాలం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవంతా రాసుకున్నారా? రాసుకోండి. రమేష్ సినిమాకి వెళ్ళాడు ఎప్పుడో. సురేష్ కింద పడ్డాడు ఎప్పుడో. ఇప్పుడైతే పల్లె. ఇంతకుముందుకు ఎప్పుడో పడ్డాడు. మాన్విక పరీక్ష బాగా రాసింది. ఇంతకుముందుకే రాసింది అమ్మాయి, ఇప్పుడు రాయాలి అంటే ఎప్పుడో జరిగిపోయింది పని. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? మనకు వర్తమాన కాలం. సెకండ్ వన్ ఏంటి? వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ఏంటి అసలు? ప్రస్తుతం జరుగుతున్న పని. ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా? బోర్డుపై రాస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నా? బోర్డుపై రాస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ రాస్తున్నాను. ఏంటి డెఫినేషన్?
ప్రస్తుతం జరుగుతున్న పని. గురించి తెలియజేసేది. వర్తమాన కాలం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న పని. నేనేం చేశాను ఇందాక? రాశాను కదా. ప్రస్తుతం నేనేం చేస్తున్నా? బోర్డుపై రాస్తున్నాను. ప్రస్తుతం నేనేం చేస్తున్నాను? మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు. మీరు అందరూ ఏం చేస్తున్నారు? పిల్లలు వింటున్నారు కదా. నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. రాస్తున్నాను, చూస్తున్నాను. ప్రస్తుతం జరుగుతుంది కదా. ఇదంతా నేనంతా ఏం చేస్తున్నా? చూస్తున్నా. అర్థమవుతుంది? ఓకే కదా. నేనేం చేస్తున్నా? మాట్లాడుతున్నా, రాస్తున్నా. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి చేసేది ఏంటి? వర్తమాన కాలం. ఏంటి? వర్తమాన కాలం. ఉదాహరణ ఇచ్చి ఇక్కడ నిహాన్ ఉదాహరణ చెప్తుంది చూడు. నిహాన్ పరీక్షకు చాలా బాగా చదువుతున్నాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నా అబ్బాయి? నిహాన్ పరీక్షకు బాగా చదువుతున్నాడు కదా. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంది కదా, ఈ గురుకుల సెట్ కదా. దీనికి ఏం చేస్తున్నాడు? నిహాన్ పరీక్షకు బాగా చదువుతున్నాడు. ప్రస్తుతం కూడా ఏం చేస్తున్నాడు? అతను చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు చదవలేదు, చదివిండా? చదువుతుండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిహాన్ పరీక్షకు బాగా చదువుతున్నాడు. నేను చెప్తున్న వాడు కదా. ఇక్కడ మిన్ను వర్తమానం ఈ యొక్క ప్రస్తుతం మిన్ను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న క్లాసు వింటున్నాడు. క్లాస్ ఏం చేస్తుండు? ప్రస్తుతం మిన్ను ఇప్పుడు జరుగుతున్న క్లాస్ వింటుండు. ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్తమానం గురించి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? వర్తమానం ఏంది? చదువుతూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు కదా. భూతకాలం అంటే రాశాడు, చూసింది కదా. కొత్త ఒక సినిమా వచ్చింది, RRR మూవీ ఏదో ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మీకు అందరికి తెలుసు. ఆ సినిమా వస్తుంది అనుకో, ఆల్రెడీ వస్తే చూసింటాడు ఎప్పుడు. ఒకవేళ వస్తే ఇంక రాలేదు, తర్వాత వస్తుంది అనుకుంటే చూస్తాడు. ప్రస్తుతం వచ్చింది అనుకో, ఏం చేస్తున్నా? చూస్తున్నా. ఇప్పుడు టీవీలో సినిమా వస్తుంది కదా. టీవీలో మీకు ఏదో ఒక సినిమా వస్తుంది కదా. ప్రభాస్ గురించి సినిమా వస్తుంది, ప్రభాస్ వర్షం సినిమా వస్తుంది. ఏం చేస్తున్నాం? చూస్తున్నా. ఇంతమందికి చూసింటే నేను వర్షం సినిమా చూశాను. ప్రస్తుతం వస్తాను వర్షం చూస్తున్నాను, వర్షం సినిమా చూస్తున్నాను. రాలే ఇంకా చూడలే అనుకో, నేను చూస్తాను, నేను వర్షం సినిమా చూస్తాను కదా. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పని కదా. నిహాన్ పరీక్ష బాగా చదువుతున్నాడు. మిన్ను ఇప్పుడు జరుగుతున్న క్లాసు వింటున్నాడు. ఇక్కడ ఈ యొక్క వర్తమాన కాలం సంబంధించి చదువుతున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు, తింటున్నాడు, పాడుతున్నాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? పాడుతున్నాడు. పాడాడు కాదు, పాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతూనే ఉండాలి ఆ పని, ఇంకా కంప్లీట్ కాలే. ప్రస్తుతం జరుగుతూనే ఉండాలి కదా. నువ్వు నోట్బుక్ రాస్తూ ఉన్నావు, చెవుల ద్వారా వింటూనే ఉన్నావు, నోరుతో పాడుతూ ఉన్నావు కదా. ప్రస్తుతం ఇవన్నీ
జరుగుతున్నాయి కదా, ప్రస్తుతం జరుగుతున్న పని గురించి తెలియజేసేది. అందుకే చదువుతున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు, పాడుతున్నాడు, ఆడుతున్నాడు, ఇంకా ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాడు. ఇదే కాలం వర్తమానం, ప్రస్తుతం జరుగుతున్న పని గురించి. ఫస్ట్ది భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేది. జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేది భూతకాలం కదా. రాశాడు, పాడింది, తిన్నాడు, వెళ్ళాడు, వెళ్ళింది ఎప్పుడో. ఇప్పుడైతే ప్రస్తుతం వర్తమాన కాలంలో చదువుతున్నాడు, వెళ్తాడు కదా. నరసింహ ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాడు కదా. నరసింహ చిన్నప్రోపల్ నుండి బయలుదేరుతున్నాడు. నరసింహ భూతకాలాల గురించి అంటే కాలాల గురించి చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నా చెప్తూ ఉన్నాడు. భాగ్యలక్ష్మి ఆర్ట్కు ప్రిపేర్ అవుతుంది. భాగ్యలక్ష్మి ఆర్ట్ సిలబస్ చదువుతూ ఉంది కదా, చదువుతుంది ఇప్పుడు. అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? నేను తింటున్నాను, పాడుతున్నాను, ఆడుతున్నాను, ఎగురుతున్నాను కదా, ఇలా నాట్యం చేస్తున్నాను. ఇంతకుముందు చేసింటే నేను ఇంతకుముందు చేశాను అంట, కానీ ఇప్పుడు చేస్తున్నాను ఇంకా ఇలా. ఓకే, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అన్నా, ఎందుకంటే ఇందులోకి వెళ్ళి కూడా మనకు 1 లేదా 2 క్వశ్చన్ కంపల్సరీ రావచ్చు. ఇది జనరల్ టాపిక్స్, అందుకే ఓకే చూపిస్తున్నా. అందరు రాసుకున్నారా? అడగాలి మీరు అప్పుడప్పుడు కూడా, నన్ను డౌట్స్ అడగాలి. మీరు ఎవ్వరు కూడా ఏమనట్లేదు. నెక్స్ట్ 3వది కదా. ఇప్పుడు 3వది ఏంటి అంటే మనకు భవిష్యత్ కాలం. ఏ కాలం? భవిష్యత్ కాలం. ఒకటి భూత అంటే జరిగిపోయిన పని గురించి, వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్న పని గురించి, భవిష్యత్ కాలం అంటే భవిష్యత్ కదా. భవిష్యత్ అనగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది, ఫ్యూచర్. ఓ భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు రా అంటారు కదా. అడుగుతారు. మిన్నో నువ్వు భవిష్యత్తులో ఏమవుతావురా? వాడు అంటాడు టీచర్ సార్, నేను పోలీస్ సార్, నేను కలెక్టర్ సార్, ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా. నేను డ్రైవర్ని సార్ అని చెప్తుంటారు. అదే భవిష్యత్తులు అంటే నువ్వు తర్వాత ఇప్పుడు చదువుతున్నావు కదా 4, పెద్దగా అయ్యాక ఏమవుతావు. అందుకే భవిష్యత్ కాలం అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏమవుతావు అంటే, అందుకే భవిష్యత్తు అంటే జరగబోయే పని గురించి తెలియదు. రేపు ఏమవుతావు నీకు తెలియదు. చెప్పనైతే చెప్తున్నావు, కానీ రేపు టీచర్ అవుతావు, లేకపోతే పోలీస్ అవుతావు, కలెక్టర్ అవుతావు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అవుతావు, ఏమవుతావు ఎవరు తెలుసు తెలియదుగా. అందుకే భవిష్యత్తు గురించి, జరగబోయే పనుల గురించి తెలియజేసింది. ఏం జరగబోతుందో తెలియదుగా. జరగబోయేది ఏంటి? జరగబోయే పనిని గురించి. జరగబోయే పనుల గురించి తెలియజేసేది ఏ కాలం? భవిష్యత్ కాలం కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. టీవీలో మోటుపతులు అనే ఒకటి వస్తుంటుంది కదా. పిల్లలందరూ, చిన్నపిల్లలందరూ ఏం చేస్తుంటారు? మోటుపతులే కదా. మోటుపతులు ఇప్పుడు స్కూల్లో ఉన్నాడు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తాడు? వాడు ఫ్రెండ్ దగ్గర చెప్తాడు, నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే 5 గంటలకు వెళ్ళి చక్కగా మోటుపత్తులే వస్తాస్తురా, నేను ఏం చూడను, మస్తు ఇష్టం నాకు మోటుపత్తులు అంటే అంట కదా. అలా చూస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తలేడు అతను. ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూస్తారా, ఏం చేస్తారా నువ్వు అని అడిగితే నేను అది చూస్తారా అంటాడు. ఇంకొకటి చదువుకునే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సారు కొడతారా, నేను హోంవర్క్ రాస్తా అంటాడు. అవునా? అవును, నేను హోంవర్క్ రాయాలి, అందుకే రాస్తారా పోయిన వెంటనే కంప్లీట్ చేస్తాను, నేను హోంవర్క్ ఫినిష్ చేసుకుంటా అంటాడు. ఇలా కదా. జరగబోయే పనిని గురించి
తెలిపేది ఏంటి, తెలియజేసేదే భవిష్యత్ కాలం, భవిష్యత్తులో కదా. ఉదాహరణ చూడండి, ఉదాహరణలు కొన్ని. నిస్సి ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుంది. ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుంది కదా, అవుతుంది. కదా. నిస్సి అనే అమ్మాయి ఏం చేస్తుంది, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆమె 7th 8thలో ఉంది, ఇంకా వెళ్ళే, అందుకే ఆమె అవుతుంది అప్పటికి భవిష్యత్తులో. ఇక్కడ శ్రీను ఉద్యోగం చేస్తాడు. శ్రీను ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు చేస్తలేడు, తర్వాత చేస్తాడు కదా. అవుతుంది, ఇప్పుడు అవుతుందా, అవుతలేదు, తర్వాత అవుతుంది. ప్రిపేర్ అనేది తర్వాత అవుతుంది. ఏమైతే ఫ్యూచర్లో అంటే ఇది భవిష్యత్ కాలం. ఏ కాలం, భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. అంటే జరగబోయే ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు అప్పటికి ఐఏఎస్ ప్రిపేర్ అవుతావో తెలియదు, లేకపోతే ఉద్యోగం కూడా చేస్తావో చేయవో కూడా తెలియదు. అందుకే ప్రిపేర్ అవుతావు. నిస్సి ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుంది అప్పటికి, ఫ్యూచర్లో, భవిష్యత్తులో కదా. నెక్స్ట్ శ్రీను ఉద్యోగం చేస్తాడు కదా. నరసింహ భవిష్యత్తులో టీచరు అవుతాడు. కదా, అవుతాడు. అవుతాడో కాదు ఎవరు తెలుసు, భవిష్యత్తులో ఉంటాడో తెలియదు, చూసిపోతాడో తెలియదు. కానీ భవిష్యత్తు చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. అంచనా లేదండి, నేను పెద్దగా అయినాక కలెక్టర్ అవుతా, టీచర్ అవుతా, పోలీస్ అవుతా, ఎస్ఐ అవుతా, సిఐ అవుతా అని చెప్పుకుంటాం కదా. అలాగనే అన్నమాట. అంటే జరగబోయే పని గురించి ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ పని కలెక్టర్ అవుతావో, నువ్వు ఇంకా వేరే ఉద్యోగం వస్తుందో చెప్పలేము. ఇలా జరగబోయే పనుల గురించి చెప్పేదన్నీ కూడా భవిష్యత్ కాలం. ఒకటి కాలాల గురించి మీకు తెలుసు అనుకుంటా. భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు. భూత అంటే జరిగిపోయిన కాలంలో పనుల గురించి, భవిష్యత్తు అంటే వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి, భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనుల గురించి, ఎప్పుడు జరగబోతుంది ఏంటని. ఓకే, జరగబోయే పనుల గురించి తెలియజేసి కదా. ప్రిపేర్ అవుతుంది నిస్సి అనే అమ్మాయి. నేను ఉద్యోగం చేస్తాడు, ఇంకా చేయలేదు, చేస్తాడు తర్వాత. నెక్స్ట్ టీచర్ అవుతాడు, ఇంకా కాలే. నరసింహ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టీచర్ కాలే, కానీ తర్వాత అవుతాడు. ఓకేనా, అర్థమైంది అందరికీ? ఈజీగానే ఉంది. ఇందులోకి వెళ్ళి మనకు కాలాలు ఏంటంటే అంత చలికాలం, భూతకాలం ఇవి చెప్పకండి. వర్షాకాలం, ఎండాకాలం ఇవి కాదు. కాలాలంటే ఈ కాలం. ఏ కాలం? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్లు వస్తే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. కాలాల గురించి తెలియదు, జరిగిపోయిన పనుల గురించి తెలియజేస్తుంది. అవుతాడు, అవుతుంది అన్నది ఫ్యూచర్లో అవుతుంది. అయ్యిందా, అవుతుందా, అవుతాదా, అవుతుంది. కాబట్టి ఇంకా చెప్పలేము అన్నమాట. ఆమె టీచరు ఐఏఎస్కి అవుతుందో, లేకపోతే ఐపీఎస్ అవుతుందో, లేకపోతే ఇంకేదన్నా అవుతుందో చెప్పలేము. ఓకేనా, బాయ్.